వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మందమరి ప్రభుత్వ ఆదర్శ మోడల్ పాఠశాల ఎదుట విద్యార్థుల ఆందోళన. 63 అడుగుల గణనాథుని నిమజ్జన మహోత్సవంలో ఎస్వి దంపతులు. పెనుగంగా నది వద్ద కొనసాగుతున్న వినాయక నిమజ్జన ప్రక్రియ. ఉమ్మడి వరంగల్ జిల్లా స్కూల్స్ గేమ్స్ జూడో అండర్ 14 పోటీలు. ఫోటోగ్రఫీ నేర్పిస్తానని చెప్పి విద్యార్థులను లైంగికంగా వేధిస్తున్న హాస్టల్ వార్డెన్ భర్త. కుక్కల కన్నా దారుణంగా చూస్తున్నారు, కుక్కలకి ఇచ్చిన విలువ కూడా మాకు ఇవ్వటం లేదంటూ గురుకుల విద్యార్థుల ఆవేదన. అనారోగ్యంగా ఉన్న కోళ్లను ఎగుమతి చేసుకుని అమ్ముతున్న దుకాణాలపై కుప్పం మున్సిపల్ కమిషనర్ మెరుపుదాడులు. సినీ పరిశ్రమకు చెన్నై స్టెప్పింగ్ స్టోన్ లాంటిది జూనియర్ ఎన్టీఆర్. ఇక వివరాల్లోకి వెళ్తే, భాగవతం భక్తిరస రాజ్యమని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు హయగ్రీవుని రూపంలో భాద్రపద మాసంలో బ్రహ్మదేవునికి ఉపదేశించారని బ్రహ్మ నుండి నారదునికి, నారదుని నుండి వ్యాసునికి, వ్యాసుని నుంచి శుకునికి, సూత మహర్షికి, పరీక్షితుకు ఇలా భూలోకంలోని మానవులను తరింపచేయడకు భాగవతం అవతరించిందని వ్యాఖ్యానించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆలగడ్డ పట్టణంలోని శ్రీ అమృత లింగేశ్వర స్వామి దేవస్థానం నందు ఏర్పాటు చేసిన భాగవత సప్తాహ కార్యక్రమంకి వారు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభ ఉపన్యాసం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ధర్మ ప్రచార మండలి సభ్యులు టీవీ వీరాంజనేయులు, ఆర్ఎస్ఎస్ కుటుంబ విభాగ్ ప్రముఖ్ శ్రీ రామకృష్ణ, మాధవరావు, పుల్లయ్య, నాగరాజు, శ్రీనివాస్ రెడ్డి, సుజాత, బైసాని ప్రసన్న, గోసేవ ప్రముఖ్ డి నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా స్వర్గం కోరుకుంటారు, కానీ మన యొక్క భారతీయ తత్వశాస్త్రం, మన హిందువులు, మన సనాతన ధర్మీయులందరూ కూడా మనకు స్వర్గము కాదు ప్రధానము, మనకు మోక్షమే ప్రధానము. శ్రీ కైవల్యంబు చేరుటకనై అని మొట్టమొదటిసారిగానే భాగవతంలో మన బోధనామాచులు వారేస్తారు. భాగవతం చదవడం ఎందుకు అంటే కైవల్యం చేసుకోవడానికి, మోక్షం సంపాదించుకోవాలంటే కేవలం భాగవతాన్ని మాత్రమే చదవాలి. భగవంతుని లీలలు వింటా ఉంటే మన మనసు పులకరిస్తుంది, మన సమయం ఎట్లో గడిచిపోతుంది. మరి ఈ జీవితాన్ని, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే భాగవతాన్ని మాత్రమే మనకు ఏకైక గ్రంథం. మరి అలాంటి భాగవతం రచించినటువంటి వ్యాస మహర్షికి మనందరం కూడా చాలా చాలా కృతజ్ఞులుగా ఉండాలి. వారు రచించినటువంటి భాగవతాన్ని జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్, జై హనుమాన్, వ్యాస భగవానికి, వ్యాస భగవానికి జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, వ్యాస భగవానికి, వ్యాస భగవానికి, వ్యాస భగవానికి జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. సార్ తిరగండి సార్. ఎంతవరకు అయిపోతుంది లాస్ట్? 8 నిమిషాలే.
సార్ ఒకరో ఇటు జరగండి. జైన్హల్ మండలం డొల్లార సమీపంలోని పెనుగంగ నదిలో వినాయక విగ్రహాల నిమజ్జన ప్రక్రియ బుధవారం రోజు ప్రశాంతంగా కొనసాగుతుంది. సిఐ సాయినాథ్, ఎస్ఐలు పురుషోత్తం, రాధిక నిమజ్జన ప్రక్రియలను పర్యవేక్షిస్తూ ఒకటి తర్వాత ఒకటి విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 200 వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారు. మరోవైపు ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుంచి పెనుగంగ వైపు వినాయక విగ్రహాలు తరలుతున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక యువతి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై డాన్స్ కొరియోగ్రాఫర్ షేక్ జానీ బాషా లైంగిక వేధింపుల సంఘటనను తీవ్రమైన చర్యగా భావిస్తున్నాం. ఒక యువతిని 5 ఏళ్ల పాటు నరకం చూపించడంతో పాటు వేధింపులు, దాడులకు పాల్పడడం, మతం మారాలంటూ ఒత్తిళ్లకు గురి చేయడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇది లవ్ జిహాద్ కేసు. హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసినట్లు స్పష్టంగా ఎఫ్ఐఆర్లు నమోదు చేసినప్పటికీ కేసును నీరుగార్చేందుకు నిందితుడిపై పనికిరాని కేసులు పెట్టడం ఏంటి? ఇంతవరకు నిందితుడిని అరెస్ట్ చేయకపోవడం దుర్మార్గం. ఈ సంఘటనకు కొందరు సినీ ఇండస్ట్రీ పెద్దలతో పాటు అధికార పార్టీ నాయకుల అండదండలు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును తీవ్రంగా పరిగణించి చట్టపరంగా పారదర్శకంగా విచారణ జరిపించేలా చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో బాధిత మహిళలకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని శిల్పారెడ్డి హెచ్చరించారు. జై శ్రీరామ్. టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి ఒక ప్రముఖమైన కొరియోగ్రాఫర్ షేక్ జానీ బాషా, జానీ మాస్టర్ అని పిలువబడే ఒక కొరియోగ్రాఫర్ సెక్షువల్లీ అసాల్ట్ చేస్తున్నాడు అని చెప్పి ఒక జూనియర్ కొరియోగ్రాఫర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పటికీ ఇంతవరకు పోలీస్ యంత్రాంగం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని దానిపై స్పందించకపోవడం చాలా దురదృష్టకరమైన విషయం. అమ్మాయి తన కంప్లైంట్ కాపీలో క్లియర్గా మెన్షన్ చేసినప్పటికీ గత 5 సంవత్సరాల నుంచి, అంటే ఆ అమ్మాయి మైనర్గా ఉన్నప్పటి నుంచి అతను వేధిస్తున్నాడు, సెక్షువల్ ఫేవర్స్ అడుగుతున్నాడు, అలాగే మతం మార్చుకొని తనని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెస్తున్నాడు అని క్లియర్ కట్ గా మెన్షన్ చేసినప్పటికీ ఆ జానీ మాస్టర్ అనే వ్యక్తిని ఇంతవరకు పోలీసులు అరెస్ట్ చేయకపోవడం, అతను నెల్లూరులో ఉన్నాడు అని తెలిసి కూడా అతన్ని అరెస్ట్ చేయకపోవడం, అలాగే రాష్ట్ర ప్రభుత్వం దీనిపై స్పందించకపోవడం చాలా దురదృష్టకరమైన విషయం. ఇది క్లియర్ కట్ గా లవ్ జిహాద్ కేసు. ముస్లిం అబ్బాయిలు హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసి వాళ్ళ మతం మార్చి వాళ్ళని చిత్రహింసలు పెట్టే ఇదొక ప్రక్రియని రోజు రోజుకి ఎక్కువైతున్నప్పటికీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడాన్ని భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా తీవ్రంగా ఖండిస్తుంది. రోజు రోజుకి రాష్ట్రంలో అత్యాచారాలు, అన్యాయాలు పెరుగుతున్నప్పటికీ మన సీఎం రేవంత్ రెడ్డి గారు, కేర్ ఆఫ్ హోమ్ మినిస్టర్ గారు నిర్లక్ష్య వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది వెంటనే లవ్ జిహాద్ గా కేసుగా తీసుకోవాలని, అలాగే ఆ అమ్మాయికి వెంటనే న్యాయం జరగాలని, న్యాయం జరిగే విధంగా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా తనకు అండగా ఉండి ఆమెకి న్యాయం చేసే విధంగా పోరాడతామని, దీన్ని ఎటువంటి పక్షపాతం వహించకుండా ఈ కేసు సాల్వ్ చేయాలని విజ్ఞప్తి చేస్తూ జై శ్రీరామ్. మాజీ ఎమ్మెల్యే మరియు వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు శ్రీ ఎస్వి మోహన్ రెడ్డి, ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ మాజీ అధ్యక్షురాలు శ్రీమతి ఎస్పీ విజయ మనోహరి, కర్నూలు నగర మేయర్ శ్రీ బివై రామయ్య 63 అడుగుల భారీ గణనాథుని నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా వేద పండితుల అతిథుల చేత నిమజ్జన కార్యక్రమం పూజలు చేయించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్వి మోహన్ రెడ్డి మాట్లాడుతూ 11 రోజులు ప్రజలందరి చేత పూజలు అందుకొని నేడు గంగమ్మ ఒడిలోకి చేరుకుంటున్నాడు అని, ప్రజలందరూ
భక్తులందరి పూజలు ఫలించి మేలు జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గణేశోత్సవ సమితి సభ్యులు, మహాగణపతి మండప కమిటీ సభ్యులు, ప్రజలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కుక్కల కన్నా దారుణంగా చూస్తున్నారు. కుక్కలకి ఇచ్చిన విలువ కూడా మాకు ఇవ్వటం లేదని గురుకులు విద్యార్థులు ఆవేదన చేస్తున్నారు. పురుగుల అన్నం పెడుతున్నారని బీసీ గురుకుల బాలికల పాఠశాలలో విద్యార్థుల నిరసన. ఆకలితో అలమటిస్తున్నామంటూ 400 మంది గురుకుల విద్యార్థులను ఆందోళన. హల్దియ పట్టణంలోని తుమ్మడం బీసీ గురుకుల బాలికల పాఠశాలలో తరగతి గదుల్లోకి వెళ్లకుండా ఆడిటోరియంలో కూర్చొని 400 మంది విద్యార్థుల నిరసన. ఏమైతే మీకు ఏం కాదు ఉండండి, కొత్త ప్రిన్సిపల్ అడ్జస్ట్ చేసుకోండి అని చెప్తున్నారు సార్. స్టడీ బాగాలే, కర్రీల ఇది పురుగులు వచ్చిన ఒక రోజు అయితే బోండాలు చిన్న చిన్న ఉన్నాయి బోండాలు, ఒక అక్కకైతే పెరుగు చట్నీ చేసిండు, అందులో అయితే ఇంతలా పురుగు వచ్చింది, పురుగులు వస్తున్నాయి. చూసాంలే మేము 10th వాళ్ళకైతే ఇంతవరకు మొన్న ఫిజిక్స్ ఇంగ్లీష్ వచ్చి ఇంగ్లీష్ మేడంకి ఎస్టర్డేకి టుడేకి టుమారోకి తేడా తెలియదు సార్. మళ్ళీ మ్యాథ్స్ మేడం మాకు ఫస్ట్ నుంచి చెప్తారు, ఒక్క ముక్క కూడా మాకు అర్థం కావట్లేదు. చెప్పాలంటే ఏంటి చెప్తే కూడా అసలు ఏం అర్థం కావట్లేదు సార్. చెప్తే ఏమంటారు చూద్దాం. మా ప్రాబ్లం ఏంటంటే మా సంజయ్ మేడం ఉన్నారు కదా, మాకు ఆ మేడమే కాదు ప్రిన్సిపల్ వద్దు. అన్నిటికీ రూల్స్ పెడితే మేము ఎట్లుండాలి సార్? ఇక్కడ ప్రతి దానికి రూల్ అంటున్నారు. పలుకోవడానికి రూల్, తినడానికి అసలు మాకు తిండే మంచి పెట్టలేదు. ఫస్ట్ అది మెయిన్ ప్రాబ్లం. నెక్స్ట్ ఎక్కడ పడితే అక్కడ మమ్మల్ని ఏ మేడం అయినా కనీసం ఎవరైనా సరే గుడ్ మార్నింగ్ చెప్తే గుడ్ మార్నింగ్ చెప్పాలి కదా. షర్ట్ ఇట్లా మంచిగా అది ఏదో ఒకటి చూసి మమ్మల్ని తిట్టడం తప్పించి ఇంగ్లీష్ లో తిట్టడం. ఫస్ట్ వచ్చిన రోజైతే మనకి చాలా ఘోరంగా తిట్టినారు సార్. అసలు ఏంటమ్మా ఇదేనా మీకు చేసేది అని ప్రతిదానికి తిట్టడమే. బ్రెయిన్ లేదా మీకు, లివింగ్ డెడ్ బాడీస్ మీరు అని అన్నిటికీ తిడుతూనే ఉంటారు. జూనియర్ ఎన్టీఆర్ టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం దేవర సెప్టెంబర్ 27న థియేటర్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. దేవర ప్రమోషన్స్లో భాగంగా చెన్నైలో సందడి చేసింది తారక్ టైమ్ టీమ్. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ తెలుగు సినీ పరిశ్రమకు చెన్నై స్టెప్పింగ్ ఫోన్ లాంటిది. చెన్నైతో సంబంధం లేకుండా ఈ సినిమా ప్రమోషన్ కూడా ఉండదు. మనం భాష పరంగా మాత్రమే విభజించబడ్డాం, కానీ సినిమాల పరంగా మాత్రం కాదని చెప్పుకొచ్చాడు. బాహుబలి we are divided by language but not by cinema anymore. Correct. It is not Collywood, it is not Sandalwood, it is not Bollywood, Tollywood, Collywood anymore. It is not that. We speak different languages, but we are together with only one word called as cinema. Yes. So this shows that, I mean, like the movies that have released, the movies that have really done good in at the box office proves that we are not divided anymore. And Chennai for us has been our stepping stone for the Telugu film industry. The whole industry was in Chennai. So obviously there is no promotion happening of a movie without happening in Chennai. Very true. And బిక్కవోలు మండలం ఉల్లపల్లిలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం ద్వారా నిర్మించిన గృహాలకు సంబంధించిన గృహప్రవేశ మహోత్సవాల సందర్భంగా గృహప్రవేశాలు ప్రారంభించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. అలాగే ఉల్లపల్లిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి హర్షం వ్యక్తం చేసిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ కార్యక్రమంలో బిక్కవోలు మండలం ఎన్డీఏ నాయకులు, ఉల్లపల్లి గ్రామ ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. Okay, sir. Okay.
भारत माता की జర్నలిస్టులకు ఇంటి స్థలాల అంశంలో విధి విధానాలు రూపొందిస్తాం. ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డితో పాటు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. జర్నలిస్టులకు సీనియారిటీ ప్రతిపాదకనే ఇంటి స్థలాలు ఇస్తామని సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. చైర్మన్ గారు ఉన్నారు శ్రీనివాస్ రెడ్డి గారు, మీ లోకల్ ఎమ్మెల్యే గారు, లోకల్ మంత్రి గారితో ఒకసారి కూర్చొని ఈ విధి విధానాలు ఏంటన్నది మీ చైర్మన్ గారితో కూర్చుంటే తనకి ఒక క్లారిటీ ఉంది, ప్రభుత్వానికి క్లారిటీ ఉంది. ఎన్ని గజాలు ఇవ్వాలి అనేది ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ ఇవ్వటం అనేది సాధ్యపడేది కాదు. కొత్తగా డబ్బులు కట్టించుకునే వాళ్ళతో యూనిఫామ్గా ఆల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఒక ఫార్మేట్ పెట్టుకుంటున్నాం. ఆ పెట్టుకునే సిస్టంలో అది కూడా 10 సంవత్సరాల అనుభవం ఉన్నోళ్ళ, 15 సంవత్సరాల అనుభవం ఉన్నోళ్ళ, 20 సంవత్సరాల అనుభవం ఉన్నోళ్ళ అనేది ఫేస్ మేనర్లో సీనియర్లకి ముందిచ్చి అది కూడా ఆ సీనియారిటీని బట్టి ఆ ఎలకేషన్ కానీ ఆ ఫైనలైజేషన్ కూడా మీ చైర్మన్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు మీరు నిర్ణయించుకోవాలి. అది ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు నేను ఒకసారి చెప్పాం. ఈ వరంగల్కి సంబంధించింది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు లాస్ట్ టైం మీరు వచ్చినప్పుడు మేమిద్దరం ఉన్నప్పుడు కూడా నాకు చెప్పారు. తప్పకుండా ఈ రాబోయే రోజుల్లో కొత్త వాళ్ళని ఏదో నిన్న మొన్న వచ్చిన వాళ్ళని అడావుడిపడి వాళ్ళకి ఇచ్చే పరిస్థితి ఉండదు. ఎవరైతే కార్డ్స్ ఉండి ఆ కార్డ్స్ కూడా ఏంది ఏదో అట్లా కార్డ్స్ కాదు, పర్ఫెక్ట్గా దాన్ని కూడా ఇన్డెప్త్గా మీ కమిటీ ఫైనల్ చేసుకోవాలి. కుప్పలు తెప్పలుగా ఏదో వచ్చి నేను మీడియా మిత్రుల్ని అని అంటే సీనియర్లకు నష్టం జరుగుతుంది. అలా చేయాలన్నది మాకు ఉద్దేశం లేదు. కాబట్టి మీరు ఉన్న దాంట్లో జస్టిఫికేషన్ చేస్తూ మీ లిస్టు కంక్లూజన్ మీరు వీలైనంత తొందరగా మీరు చేసుకోండి. స్టేట్ వైడ్గా ఒక పాలసీని ఫైనల్ చేస్తాం. ఆ స్టేట్ వైడ్ పాలసీలో మీ కమ్యూనికేషన్ వస్తుంది. దాంట్లో ఎలా ఫిట్ అవుతారో ఆ ఫిట్ అయిన వాళ్ళకి ఫస్ట్ ఫేజ్లో ఇవ్వటం జరుగుతుంది. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు లక్ష్మీ గణపతి నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకొని ఆలయంలో స్వామివారి హుండీ లెక్కింపు జరిగింది. 4,49,350 రూపాయలు భక్తులు హుండీలో వేసిన కానుకలు వచ్చినవని ఆలయ నిర్వహణాధికారి భాస్కర్ మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరిగాయని, రాష్ట్రము నలుమూలల నుండి భక్తులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగిందని, చివరి రోజు నియోజకవర్గం ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి దంపతులచే అన్నదాన కార్యక్రమం జరిగిందని, ఈ నవరాత్రులలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సహకారంతో పాటు పల్లివాసు చౌదరి త్రిమూర్తులు అందరూ సహకరించారని అన్నారు. మరియు బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయం, గోలింగేశ్వర స్వామి ఆలయం అభివృద్ధి చెందాలి అని ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి చేస్తున్న కృషి, ఆయన సంకల్పం గొప్పది అని మా అధికారులు అందరూ ఆలయ అభివృద్ధి చేసే విషయంలో పూర్తి సహకారం అందజేస్తామని తెలియజేశారు. నవరాత్రులు ముగిసిన తగ్గని భక్తులు రద్దీ, నిత్య అన్నదానంలో భక్తులు ఎక్కువ పాల్గొన్నారు.
ఓం శ్రీ లక్ష్మీగణపతి నమః. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లా బెక్కువోలు మండలం బెక్కువోలు గ్రామంలో వేచేసిన శ్రీ లక్ష్మీగణపతి స్వామి దేవస్థానంలో 9/9 నుంచి 17/9 నుంచి 17/9 దాకా శ్రీ గణపతోత్సవంలో జరిపించడం జరిగినది. ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల మరియు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి భక్తులు దర్శనం చేసుకున్నారు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సకల ఏర్పాట్లు శాసనసభ్యులైనటువంటి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో గ్రామస్తులు గ్రామ పెద్దలు మళ్ళీ వాసు గారు, చౌదరి గారు, సాయిబాబా రెడ్డి గారు వగైరాలు 50 మంది దగ్గరుండి కమిటీ అంతా దగ్గరుండి నిర్వహించడం జరిగింది. ఈ లక్ష్మీ గణపతి ఆలయము కాకుండా ఈ బెక్కువోలు గ్రామంలో శ్రీ గోలింగేశ్వర స్వామి వారి దేవస్థానం కూడా ఉంది. ఈ 2 దేవాలయాలు కూడా సెంట్రల్ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్లో భాగం. వీటి యొక్క ప్రాముఖ్యతతో ఎమ్మెల్యేగా అయినటువంటి శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు, అలాగే మా గౌరవ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ గారి ఆధ్వర్యంలో ఈ 2 టెంపుల్స్ కూడా బాగా డెవలప్మెంట్ చేసి విషయంలో గ్రామస్తులు సహకారంతో ఇక్కడ ఈ దేవాలయం లక్ష్మీ గణపతి దేవాలయంకు భూ సేకరణ చేసి మొత్తం అంతా కూడా ఆర్కియాలజికల్ డిపార్ట్మెంటు, టూరిజం డిపార్ట్మెంటు, అదే ప్రసాద్ స్కీమ్ తోటి, అలాగే దేవాదాయ శాఖ, సిజిఎఫ్ తోటి ఇదంతా కూడా డెవలప్మెంట్ చేయడానికి స్థానిక శాసనసభ్యులంటే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు ఏకాగ్రతతో పనిచేస్తున్నారు. కాబట్టి 50 మంది ప్రజలు సహకరించి ఈ భూ సేకరణ విషయమై తమ అభిప్రాయములను డొనేషన్లను ఇప్పించవలసిగా కోరి ప్రార్థించున్నాను. విశాఖ ఉక్కు కార్మిక నాయకులపై జనసేన నేత బొలిశెట్టి సంచలన వ్యాఖ్యలు. కార్మిక సంఘాల నాయకులు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను అమ్మివేయాలని చూస్తున్నారు. కార్మిక నాయకులు దుకాణాలు తెచ్చి దొంగ ఉద్యమాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ వెళ్లి కలవనందుకు స్టీల్ ప్లాంట్ కార్మికులను చాచిపెట్టి కొట్టాలి, తాళి ఒకటి కట్టి సంసారం ఇంకొకరితో చేస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు. కూటమి నాయకులు ఒకరు అని రాజీనామా చేస్తారా అని అన్నారు. నాయకులు అందరూ తప్పులు చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ లో ఏదో చిన్న యూనియన్ డిఎస్సి డెమోక్రటిక్ స్టీల్ ఎంప్లాయీస్ యూనియన్ లాంటిది మా గడసాల అప్పారావు గారి యూనియన్ తప్ప అందరూ తప్పులు చేస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే ఎవరు లేకుండా అసలు ప్రైవేటీకరణ అవుతుందని తెలియగానే మొట్టమొదట ఢిల్లీ వెళ్ళి ఫిబ్రవరి 2021 పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అమిత్ షా గారిని కలిసి ఇది స్టీల్ ప్లాంట్ సెంటిమెంట్ తో కలిసి కూడి ఉన్నది, దీన్ని ప్రైవేటైజ్ చెయ్యొద్దు అని. గవర్నమెంట్ లో మేము లేము. గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి వెళ్ళ. ఇప్పుడు మాట్లాడుతున్న విజయసాయి రెడ్డి, బొత్స, తత్సాలు ఎవ్వడు వెళ్ళ. పవన్ కళ్యాణ్ గారు పరిగెట్టుకుని వెళ్ళి దీన్ని ప్రైవేటైజ్ చేయకండి, ఇది సెంటిమెంట్ తో కలిసి ఉన్నది, ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసి 32 మంది ప్రాణత్యాగాలు చేసి సంపాదించుకున్నది, మిగతా ఇన్వెస్ట్మెంట్ లాగా డిస్ఇన్వెస్ట్మెంట్ లాగా దీన్ని ట్రీట్ చేయకండి అని రిక్వెస్ట్ చేసి వచ్చారు. ఆ రిక్వెస్ట్ చేసేటప్పటికి స్టీల్ ప్లాంట్ లో ఒక టెంట్ గాని ఒక ఉద్యమం గాని అంటే నిర్వాసితుల తరపున గాని కార్మిక తరపున గాని ఎవరు మొదలు పెట్టాల. అమ్మో ఒకవేళ ప్రైవేటైజేషన్ ఆగిపోతే పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ క్రెడిట్ వచ్చేస్తుందో అని గబగబా ఆదరాగా సంఘాలన్నీ దుకాణాలు తెరిచి కూర్చున్నాయి.
దుకాణాలు, నేను చాలా హార్ష్ పదాలు వాడుతున్నాను, దుకాణాలు తెచ్చి కూర్చొని దొంగ ఉద్యమాలు. ఏది సరైన ఉద్యమం కాదు. ఉక్కు నిర్వాసితుల తరపున నిలబడడానికి ఎవరు రాలేదు. ఉక్కు నిర్వాసితులను కూడా మోసం చేశారు అందరు కలిసి. ఉక్కు నిర్వాసితులు కష్టపడుతున్నారు, అప్పటి నుంచి ఈ రోజు వరకు కష్టపడుతున్నారు. వాళ్ళని పక్కకు తోసేసి కార్మిక సంఘాలు దూరిపోయి వీళ్ళే పెద్దల కింద, వీళ్ళే పెద్ద టెంట్ కింద పెట్టుకుని నడిపారు. మరో బిల్టెన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.